రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. 5 రోజులుగా పరారీలోనే ఉన్నారు. సుమంత్ కోసం పోలీసులు చర్యలు చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ నివాసం ఉండే జూబ్లీహిల్స్ పరిధిలోనే పోలీసుల వైఫల్యం బయటపడింది. మరోవైపు మాజీ ఓఎస్టీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో అతనిపై దాడి చేశారని సుమంత్ తో పాటు మరో 6గురిపై మేడిపల్లి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ కేసులో మొత్తం 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్, చెప్పండి. సుమంత్ కోసం 5 రోజులుగా కూడా వెతుకుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా పోలీసులకు చిక్కకుండా దొరకని పరిస్థితి కనిపిస్తోంది. సుమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నకు సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి కిరణ్? రమణి, గత వారం 10 రోజులుగా కూడా మనం చూస్తా ఉన్నాం. మంత్రి కొండా సురేఖ సంబంధించిన వ్యవహారం సంబంధించి ఆయన ఎవరైతే ఉన్నారో మంత్రి కొండా సురేఖ సంబంధించి మాజీ ఓఎస్డీ ఈ వ్యవహారం కూడా ఇప్పుడు అధిష్టానం కూడా కొంత తలనొప్పిగా మారిన పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు. అయితే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ జూబ్లీస్ పిఎస్ పరిధికి సంబంధించి కూడా ఒక వ్యాపారిని బెదిరించి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినటువంటి కేసు సంబంధించి కూడా కేసు నమోదైంది. ఆ విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ఆ కేసు సంబంధించి సుమంత్ డ్రైవర్ నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అతను అనుచరులైనటువంటి కార్తిక్ రెడ్డి, అదేవిధంగా మహేందర్ రెడ్డితో పాటు అరుణ్ కుమార్, ఈ ముగ్గురు కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేపడతా ఉన్నారు. అంటే ప్రధాన సూత్రధారి కోసం కూడా కానిపో చర్యలు అయితే ఇంకా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మంత్రి కొండా సురేఖకు గతంలో ఎవరైతే ఈ కేసు సంబంధించి సూత్రధారు ఉన్నారో అతను అంటే సెటిల్మెంట్ సంబంధించి కావచ్చు, అక్రమ వసూళ్లకు సంబంధించి కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే జూబ్లీస్ కేసు పరిధికి సంబంధించి కూడా ఒక కేసు సంబంధించి ఒక వ్యాపారాన్ని బెదిరించి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారనేటువంటి ఫిర్యాదు మేరకు అయితే ఈ కేసు అయితే నమోదైంది. ఆ కేసు సంబంధించి కూడా ఇప్పటికే 4 మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ 4కు సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇంకా సుమంత్ ఇక్కడ, సుమంత్ తో పాటు ప్రశాంత్, రౌడీ షీటర్ ప్రశాంత్ కూడా ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు. ఆ పరారీలో ఉన్నటువంటి వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది. ఓవైపు మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆమె మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ పోలీసులకు దొరికితే ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, అతనికి సంబంధించి అతను ఎటువంటి వివరాలు బయటకు పెడతారని కూడా కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. 5 రోజులుగా పరారీలోనే ఉన్నారు. సుమంత్ కోసం పోలీసులు చర్యలు చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ నివాసం ఉండే జూబ్లీహిల్స్ పరిధిలోనే పోలీసుల వైఫల్యం బయటపడింది. అలాగే మరోవైపు మాజీ ఓఎస్టీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో అతనిపై దాడి చేశారని సుమంత్ తో పాటు మరో 6గురిపై మేడిపల్లి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ కేసులో మొత్తం 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.